అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అవినీతి ఆరోపణలు వచ్చిన అక్రమార్కులను నల్గొండ ఏసీబీలో ఓ సీఐ మరో హోంగార్డు కాపాడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. నాంపల్లి, మఠంపల్లి, గరిడెపల్లిలో గతంలో పనిచేసిన ఎస్ఐలపై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. అయితే మీపై రైడ్స్ జరగబోతున్నాయంటూ ముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సమాచారం లీక్ చేశారు ఓసీబీలోని హోంగార్డు. మఠంపల్లి ఏసీబీ ట్రాప్ సమాచారం ముందే ఇచ్చి 10 లక్షలు సెటిల్ చేసుకున్నారు సీఐ. హోంగార్డ్ గరిడెపల్లి ఎస్ఐపై ఫిర్యాదుల విషయంలోనూ ముందే సమాచారం లీక్ చేసి రక్షించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలోనూ భారీగా ముడుపులు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఏసీబీలో సమాచారం లీక్పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానియా అందిస్తారు. జానియా, స్పందన నల్గొండ జిల్లా ఏసీబీ అధికారులపై ఏదైతే ఏసీబీ రైట్స్ విషయంలో జరుగుతున్నటువంటి విషయంలో లీకేజీలు ఇస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఏసీబీ శాఖలో మాత్రం చర్చ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్యలోనే కొంత ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఎస్ఐలను ఏసీబీ రైడ్ జరగబోతుందంటూ కూడా ముందే సమాచారం ఏదైతే ఏసీబీ శాఖకు సంబంధించినటువంటి అందులో పనిచేస్తున్నటువంటి హోంగార్డు ముందుగానే లీకేజీ వాళ్ళకి సమాచారం ఏసీబీ రైట్స్ మీ మీద జరుగుతున్నాయంటూ కూడా ముందస్తుగానే వారికి సమాచారం అందించడం, వారితో పాటు కూర్చొని సెటిల్మెంట్లు చేసుకుంటున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నట్టుగా కూడా చర్చ సాగుతుంది. అయితే ఇదే శాఖకు ఏసీబీ శాఖకు సంబంధించినటువంటి నల్గొండ సంబంధించినటువంటి సిఐ కూడా హోంగార్డ్ తో కలిసి ఈ సమాచారం ఎవరి మీదనైతే ఈ ఏసీబీ రైట్స్ జరగనున్నాయో వారికి ముందస్తుగానే సమాచారం ఇవ్వడం, అక్కడ వారు అప్రమత్తం కావడం, వారి నుంచి సెటిల్మెంట్ చేసుకొని డబ్బులు తీసుకుంటున్నారనే విషయం పైన కూడా కొంత తీవ్ర స్థాయిలో చర్చ సాగుతుంది. అయితే ఈ సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి గరిడెపల్లి ఎస్ఐ కావచ్చు, కొన్ని స్టేషన్లకు సంబంధించి పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఎస్ఐలకు సంబంధించి ముందస్తుగానే సమాచారం ఇవ్వడం తోటి వారంతా కూడా ముందస్తుగానే అప్రమత్తం కావడం జరిగింది. గతంలో ఏదైతే నాంపల్లి కావచ్చు, మట్టంపల్లి, గరిడెపల్లిలో పనిచేసినటువంటి ఎస్ఐల ఏసీబీ ట్రాప్ లో పడే అవకాశం ఉందనే విషయం ముందస్తుగానే వారికి 10 లక్షలకు పైగా, ఒక్కొక్కరి నుంచి 10 లక్షలకు పైగా డబ్బులు కూడా తీసుకున్నట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. అయితే దీంతో పాటు సూర్యాపేటకు సంబంధించినటువంటి ఓ డిఎస్పీ స్థాయి అధికారి కూడా ఏసీబీ రైట్స్ జరుగుతున్నాయంటూ కూడా వారికి డిఎస్పీకి ముందుగానే సమాచారం అందించి ఆయనను ఏసీబీ రైట్స్ జరగకుండా అప్రమత్తం చేసిన ఘటన కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా కొంత చర్చ సాగింది. ఇలా ఏసీబీకి సంబంధించి అవినీతి నిర్మూలన చేసేందుకు ఏదైతే ఏసీబీ రైట్స్ చేశారో ఆ శాఖకు సంబంధించి ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి ఓ హోంగార్డు అలాగే సిఐ ఈ విధంగా ముందస్తుగానే ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో లంచం తీసుకునే వారికి ముందస్తుగానే మీకు మీ ఏసీబీ రైట్స్ జరుగుతాయి, మీరు అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా వారికి ముందస్తుగా సమాచారం ఇచ్చి ఇలా అవినీతి అధికారులకు ఇదే ఏసీబీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు శాఖలో పనిచేస్తున్నటువంటి కొంతమంది వారికి ముందస్తు సమాచారం ఇచ్చి వీరు కూడా అవినీతికి పాల్పడుతుండడం పట్ల కూడా కొంత తీవ్ర స్థాయిలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఏసీబీ శాఖ పైన మాత్రం విమర్శలు అయితే వస్తున్నాయి. ఇప్పటికీ చాలా ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపుగా 20 మంది వరకు కూడా వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు అధికారులు కూడా ఏసీబీ రైడ్ లో దొరకడం జరిగింది. వారంతా కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన పరిస్థితి ఉంది. కానీ ఇంకా కూడా అవినీతి పాల్పడుతున్నారంటూ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఏసీబీని ఆశ్రయించడం, ఆ విషయంపై వాళ్ళంతా కూడా అప్రమత్తమై ఏసీబీ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అప్రమత్తమై వారి మీద రైడ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న సమయంలోనే ఆ శాఖకు సంబంధించినటువంటి ఒక హోంగార్డు ఈ విషయంపై ఎవరిపైనైతే రైడ్ జరగనున్నదో వారికి ముందస్తుగా సమాచారం ఇస్తున్నారనే విషయం పైన కూడా తీవ్ర స్థాయిలో చర్చ సాగడం, దీంతో పాటు ఆ హోంగార్డ్ కి అదే శాఖకు సంబంధించినటువంటి సిఐ కూడా సహకారం అందించి ఇద్దరు కూడా ముందస్తుగా వారికి సమాచారం ఇచ్చిన తర్వాత వారితోటి కలిసి సెటిల్మెంట్ చేసుకొని అవినీతికి పాల్పడుతున్న
విషయం పైన కూడా కొంత చర్చ అయితే సాగుతుంది. మొత్తానికైతే నల్గొండ ఏసీబీ శాఖలో మాత్రం అవినీతి నిర్మూలన చేయాల్సిన ఏసీబీ శాఖలోనే అవినీతి పరులుగా మారి కూడా వ్యవహరిస్తున్న దానిపైన కూడా ఆ శాఖలోని ఇప్పటికే చర్చ సాగుతుంది. దీనిపైన విచారణ కూడా కొనసాగుతుంది అనేది కూడా సమాచారం అందుతుంది. దీనిపైన మరి రావాల్సి ఏదైతే ఈ అవినీతి సంబంధించినటువంటి ఈ శాఖ అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి అందులో పనిచేస్తున్నటువంటి అవినీతికి పాల్పడుతున్న అధికారుల తీరుపైన కూడా తీవ్ర స్థాయిలో చర్చ సాగుతుంది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేసి వారిపైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే వినిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాజ్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.